So my dear students, so from Sai Meda, I am giving information for Genco 2021 notification details. So plus ఇప్పుడు ఇక్కడ మీకు ఏంటంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏపీ జెన్కోకి ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ కావాలి, అసలు ఏపీ జెన్కో సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అనే డీటెయిల్స్ మీకు 1 by 1 ఇస్తాను. సో చిన్న పాయింట్ ఏంటంటే ఫస్ట్ మీరు ఇంపార్టెంట్ పాయింట్ నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఏపీ జెన్కో వాళ్ళు ఒక సర్క్యులర్ని రిలీజ్ చేశారు. 19th May రోజు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఏంటి సార్ ఈ సర్క్యులర్ రిలీజ్ అంటే యాక్చువల్గా అసిస్టెంట్ ఇంజనీర్స్ అంటే ఇంతకుముందు అసిస్టెంట్ ఇంజనీర్స్ అనేవాళ్ళం, ఇప్పుడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అంటున్నాము. ఇది వాళ్ళు సపరేట్గా ఇంతకుముందు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు, 100 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేస్తూ ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేయట్లేదు. గేట్ స్కోర్ పైన జాబ్స్ ఇవ్వాలని డిసైడ్ చేశారు. గేట్ స్కోర్ పైన జాబ్స్ ఇవ్వాలని డిసైడ్ చేశారు. అది కూడా గేట్ స్కోరు 1 year వ్యాలిడిటీ. ఇది ఒక డ్రాబ్యాక్ కొంతమంది స్టూడెంట్స్కి, కొంతమంది స్టూడెంట్స్కి అడ్వాంటేజ్. కాకపోతే గేట్ ప్రిపరేషన్ ద్వారా జెన్కోకి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు అంటే మన నోటీస్లో తెలియాల్సిన విషయం ఏంటంటే అమ్మా, కమింగ్ ట్రాన్స్కో కానీ డిస్కమ్స్ కూడా ఇలా ప్రాసెస్లోనే సెలెక్షన్ చేస్తారని ఇది ఒక ఇండికేషన్. కాబట్టి ప్రతి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్, మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్, ఎలక్ట్రానిక్స్ ఏవైతే జాబ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో ఆ డిపార్ట్మెంట్ వైజ్గా, ఫర్ ఎగ్జాంపుల్ జెన్కోకి వచ్చామనుకోండి, జెన్కోలో ఎలక్ట్రికల్ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి ఎక్కువ జాబ్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకు తక్కువ ఉంటాయి. జనరల్గా జరిగే ప్రాసెస్ అది. ట్రాన్స్కోకి వెళ్ళాము, ఎలక్ట్రికల్ వాళ్ళతో పాటు టెలికాం వాళ్ళకు కూడా దే విల్ గివ్ రీజనబుల్ పోస్ట్, కొంత రీజనబుల్ పోస్ట్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఈ ఆర్డర్లో ఫస్ట్ మనము ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే రిటర్న్ టెస్ట్. రిటర్న్ టెస్ట్ షెల్ బి డిలీటెడ్, క్యాన్సిల్ చేశారు. రిటర్న్ టెస్ట్ ఈస్ క్యాన్సిల్డ్. అయితే ఎవరైతే గేట్ లో క్వాలిఫై అయ్యారో, హూ హ్యావ్ ద వ్యాలిడిటీ ఆఫ్ గేట్ స్కోర్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2021లో వాళ్ళు అప్ టు 22 దాకా జాబ్స్ ఇవ్వాలి అనుకుంటే 21లో ఎవరైతే గేట్ లో మెరిట్ లిస్ట్ లో ఉన్నారో వాళ్ళకి జాబ్స్ ఇస్తారు. ఆ కరెస్పాండింగ్ బ్రాంచ్ డిసిప్లిన్ అంటే ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్, మెకానికల్ అపాయింట్ మీకు తెలుసు, బేస్డ్ ఆన్ ద గేట్ స్కోర్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్. అయితే అలానే గేట్ లో క్వాలిఫై అయినంత మాత్రాన మనకి జాబ్ వస్తుందని కాదమ్మా. వీఆర్ ఎలిజిబుల్ టు అప్లై, మనం ఎలిజిబుల్ అవుతాం అప్లై చేయడానికి. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కేటగిరీ వైజ్, రీజియన్ వైజ్ వాళ్ళు ఒక టాప్ లిస్ట్ తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ విటిపిఎస్ ఉంది, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్. ఆ విటిపిఎస్ లో జాబ్ చేసుకోవాలనుకుంటే ఆ రీజియన్ ఏంటి, అది ఏ రీజియన్ కిందకి వస్తుంది, మన ఆంధ్రప్రదేశ్ లో ఆ రీజియన్ లో ఎంతమంది అప్లై చేశారు, అందులో ఓసీ క్యాండిడేట్స్ కి ఓపెన్ కేటగిరీకి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎస్సీ కేటగిరీకి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఓబీసీకి ఎన్ని ఉన్నాయి, అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ చేసి డైరెక్ట్ గా ఇంకా ఏమి ఇంటర్వ్యూ ఉండవు, అపాయింట్మెంట్ లెటర్ మీకు వచ్చేస్తుంది. అది మెయిన్ గా. ఇక్కడ చూడండి, జోన్ వైజ్ జనరేటింగ్ స్టేషన్స్ లో యాజ్ పర్ ద ర్యాంక్ ఇన్ ద మెరిట్ లిస్ట్ అండ్ ఫర్ ద జోనల్ ప్రిఫరెన్స్ అలాట్మెంట్. జోనల్ ప్రిఫరెన్స్ అంటే మన స్టేట్ లోనే రాయలసీమ ఒక రీజియన్, ఒక జోను, తర్వాత ఆంధ్ర ఒక జోను, ఉత్తరాంధ్ర ఒక జోన్, ఇలా జోన్స్ గా డివైడ్ చేసి ఆ జోన్ పైన మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీపీ ఉంది, రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది, నెల్లూరు పవర్ స్టేషన్ ఉంది. ఇవన్నీ కూడా దే బేస్డ్ ఆన్ ద జోన్స్ వైజ్ దే విల్ సెలెక్ట్ ద జాబ్స్ బేస్డ్ ఆన్ ద గేట్ స్కోర్. కాబట్టి ఇంకా మీకు ఆల్టర్నేటివ్ ఏమి లేదు సార్. ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ జాబ్, పబ్లిక్ సెక్టార్ యూనిట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం ఏంటంటే గేట్ ప్రిపరేషన్ బాగా స్టార్ట్ చేయటం. అలానే గేట్ పేపర్ టఫ్ గా ఉంటుంది సార్, జెన్కో పేపర్ అయితే ఈజీగా ఉంటుంది సార్, అలా ఏం ఫీల్ కావద్దమ్మా. ఎందుకంటే మన సాయి మీద నుంచి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ 3 times గేట్ లో వచ్చింది. మనకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ 3 times వచ్చింది. అలానే
మన ఇన్స్టిట్యూట్ నుంచి జెన్కోలో టాప్ ఫస్ట్ ర్యాంక్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ట్రాన్స్కోలో ఉన్నారు, జెన్కోలో ఉన్నారు, మీ అందరికీ తెలుసు కూడా. కాకపోతే ఒక పక్కా ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఓకే, ఎవ్రీ ఇయర్ మనకి ఈ జెన్కో నోటిఫికేషన్స్, ట్రాన్స్కో నోటిఫికేషన్స్ గేట్ స్కోర్ పైన ఇస్తున్నారు కాబట్టి మన గేట్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి దాని గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇస్తానమ్మా. ఎవరైనా మన ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మీకు బెనిఫిట్ ఉంటుంది. చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి. మనము అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వమమ్మా. స్టూడెంట్స్ కి ఏదైతే యూజ్ అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ పెడుతూ ఉంటాము. క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కానీ, ప్రీవియస్ మోడల్స్ కానీ, ప్రిపరేషన్ మెథడాలజీ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంటాము. సబ్స్క్రైబ్ చేయండి, ప్లస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, బికాజ్ వాళ్ళు కూడా ఏదైనా బెనిఫిట్ పొందుతారు. సో ఇప్పుడు నేను మీకు ఏం కాన్సన్ట్రేట్ చేస్తున్నాను సార్ అంటే, జెన్కోలో మనం జాబ్ కొట్టడానికి గేట్ ఎగ్జామ్ ఎలా ఉపయోగపడుతుంది, ఎలా ప్రిపేర్ అయితే గేట్ లో మనం సక్సెస్ అవుతాము అనే ప్రణాళిక మీకు ఇస్తాను నేను. నాకు దాదాపు 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందమ్మా. ఇన్ మై టీచింగ్ ఫీల్డ్ ఐ హ్యావ్ నియర్లీ 25 ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ డాక్టర్ రమణ. I have 25 years of experience, founder of Sai Medha Institute. I trained more than 1 lakh students. మన సాయి మేధలో more than 1 lakh students కోచింగ్ తీసుకొని నాట్ ఓన్లీ జెన్కో, ట్రాన్స్కో, గేట్, ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్స్ కి, రైల్వేకి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి, ఈసెట్ ఎగ్జామ్ కి, రకరకాల వాటికి మన వాళ్ళు. ఐఎమ్ ఏ డాక్టరేట్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. నేను ఏమేమి సబ్జెక్ట్స్ డీల్ చేస్తాను అంటే జనరల్ గా ఇక్కడ అన్ని ఉన్నాయి, ఎందుకంటే చాలా రోజులు ఇచ్చి చెప్తున్నాను కాబట్టి ఈ సబ్జెక్ట్ చెప్పడం నాకు పెద్ద విషయం కాదు. నెట్వర్క్ థియరీ, పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, మిషన్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్స్ అండ్ మైక్రో ప్రాసెసర్ అండ్ ఈడీసీ, ఆల్మోస్ట్ ఆల్ సబ్జెక్ట్స్. అలా అని అన్ని సబ్జెక్టులు మీకు చెప్పనమ్మా, టైం ఉన్నదాన్ని బేస్ చేసుకొని చెప్తూ ఉంటాను. మన దగ్గర రికార్డెడ్ వీడియో క్లాసెస్ ఉన్నాయి, వాటిని మీరు ఉపయోగించుకోవచ్చు. రికార్డెడ్ వీడియో క్లాసెస్ ని ఒకసారి మీరు జెన్కోలో జాబ్ కొట్టాలి అనుకుంటే మన సాయి మేధలో గేట్ కోచింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఫలితం రావడానికి నేను పర్సనల్ కేర్ తీసుకుంటాను. మస్ట్ అండ్ షుడ్ గా మీరు సెలెక్ట్ అవుతారు. అయితే ఏంటి సార్, జనరల్ గా చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే అమ్మా, నార్మల్ గా స్టూడెంట్స్ ఏం చేస్తారు సార్ అంటే, ఫస్ట్ గేట్ ప్రిపరేషన్ అనగానే మార్కెట్ లోకి వెళ్ళి ఒక ఆబ్జెక్టివ్ బుక్ కొనుక్కుంటారు. దే విల్ బై వన్ ఆబ్జెక్టివ్ బుక్. జనరల్ గా ఒక ఆబ్జెక్టివ్ బుక్ ని తీసుకొని మనం చదివితే ఎప్పుడు కూడా నాలెడ్జ్ రాదమ్మా. బీ కేర్ఫుల్ అబౌట్ దట్ పాయింట్. వాట్ ఐఎమ్ టెల్లింగ్, యూ మస్ట్ బి కేర్ఫుల్ అబౌట్ దట్ పాయింట్. ఏంటి సార్ మీరు తెలుసుకోవాల్సిన విషయం అంటే, యూ షుడ్ నో దట్ మెథడాలజీ. ఆబ్జెక్టివ్ బుక్స్ మనం ముందు ప్రిపేర్ కావాలా, ఏ స్టెప్స్ మనం తీసుకోవాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ని మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఒక్కటి చూడండి, ఇప్పుడు నేను ఏమి మీకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఇస్తున్నాను అంటే, ద బెస్ట్ వే ఆఫ్ గేట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఒకటి, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఫర్ గేట్ అండ్ ఈఎస్సి. తర్వాత సబ్జెక్ట్ వైజ్ ఏ టాపిక్స్ లో కాన్సన్ట్రేట్ చేయాలి అనే అనాలిసిస్. సబ్జెక్ట్ వైజ్ ఇంతకు ముందు గేట్ ఒక 4 సంవత్సరాల ప్రొసీజర్ తీసుకొని గేట్ లో ఈ వెయిటేజ్ ఎలా ఉంది అనే పాయింట్స్ మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ గేట్ అనాలిసిస్ కొద్దాము. గేట్ లో మార్క్స్ ఏ సబ్జెక్ట్ లో ఎలా ఇచ్చారనే అనాలిసిస్ కొద్దాము. యాప్టిట్యూడ్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఇఫ్ యూ సెలెక్ట్ ద యాప్టిట్యూడ్, జనరల్ గా ఇది స్టాండర్డ్ అమ్మా. 15 మార్క్స్ ఎవ్రీ ఇయర్ ఇచ్చారు చూడండి. 15% ఇది యాప్టిట్యూడ్. మ్యాథమెటిక్స్ లో కూడా అప్రాక్సిమేట్ గా చెప్పాలి అంటే ఒక 13% ఎవ్రీ ఇయర్, ఆల్మోస్ట్ ఆల్ 15 క్వశ్చన్స్, 13 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్, 11 క్వశ్చన్స్ అలా మార్క్స్. ఇది టాపిక్ వైజ్ ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ అనాలిసిస్. అయితే ఫస్ట్ మోస్ట్ సబ్జెక్ట్ ఏంటి సార్ అంటే నెట్వర్క్ అనాలిసిస్. నెట్వర్క్ అనాలిసిస్ లో కాన్సన్ట్రేట్ చేయాలి. నెట్వర్క్స్ వస్తేనే మిగతా సబ్జెక్ట్స్ పైన మీకు ఒక బెస్ట్ ఐడియా వస్తుంది. నెట్వర్క్ చదవకుండా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అంటే యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ ప్లాన్ అని. ఎవరైనా సరే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఒక ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరు ఎవరైనా చదవాలి అనుకుంటే ఫస్ట్ టేకప్ చేయాల్సిన సబ్జెక్టు నెట్వర్క్ అనాలిసిస్ అమ్మా. యూ హ్యావ్ టు టేక్ ద నెట్వర్క్ అనాలిసిస్. తర్వాత సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఒక 6% ఇచ్చాడు. ఐ డోంట్ థింక్ అప్రాక్సిమేట్ కొన్ని మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతుంటాయి. ఒక 5% అని మనం తీసుకోవచ్చు అమ్మా.
ఎలక్ట్రికల్ మిషన్స్ ఒక 11% ఉంది. 11%. ఇంతకు ముందు అయితే ఎలక్ట్రికల్ మిషన్స్ లో విపరీతంగా క్వశ్చన్స్ వచ్చాయి మనకి. 15 మార్క్స్, 16 మార్క్స్ అట్లా. రీసెంట్ గా కొద్ది తగ్గాయి. అలా నెక్స్ట్ ఇయర్ మనకి 7%, 7 మార్క్స్, 8 మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మోర్ దెన్ 10 మార్క్స్ రావడానికి గ్యారంటీ ఛాన్సెస్ ఉన్నాయి. అదే పవర్ సిస్టమ్. పవర్ సిస్టమ్ లో కూడా నేను ఒక్కొక్క టాపిక్ లో ఎక్కడ మీకు ఏ ఏరియాలో కాన్సన్ట్రేట్ చేయాలో చెప్తాను చిన్న మీకు. డోంట్ వరీ అబౌట్ దట్ వన్. 8 మార్క్స్, 7 మార్క్స్, 7 మార్క్స్ ఇలా ఇచ్చాడు. యావరేజ్ ఒక 8 మార్క్స్. కంట్రోల్ సిస్టమ్స్ 9.6 మార్క్స్ పర్సెంట్. అది పర్సెంటేజ్ అనమాట యావరేజ్ గా. ఈఎంఐ అంటే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ లో కొద్దిగా తక్కువ వెయిటేజీ, ఒక 5% దాకా ఉంది. అనలాగు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ రెండు కలిపి ఎలక్ట్రానిక్ సబ్జెక్టు చూడండి, దాదాపు ప్రతి సంవత్సరము మోర్ దెన్ 10 మార్క్స్ వస్తున్నాయి. 11.2 మార్క్స్ యావరేజ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ చాలా తక్కువ పర్సెంటేజ్, ఒక 3% దాకా వస్తుంది. అది మన బేసిక్స్ లో కూడా కవర్ అవుతుంది. పవర్ ఎలక్ట్రానిక్స్ ఇది మంచి అడ్వాన్స్డ్ సబ్జెక్టు. ప్రతి ఒక్కళ్ళు మంచి స్కోర్ చేసుకోవాలి అనుకుంటే దాదాపుగా 8% దీంట్లో యావరేజ్ గా మనకు వస్తున్నాయి. అంటే 10 మార్క్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 8 మార్క్స్ వచ్చాయి, 5 మార్క్స్ వచ్చాయి, 12 మార్క్స్ వచ్చాయి, 8 మార్క్స్ వచ్చాయి, 8 మార్క్స్ అలా. ఈ గేట్ ప్రిపరేషన్ కి యావరేజ్. ఎందుకైనా ఏ పనైనా చేస్తున్నప్పుడు మనకు ఒక ప్రాపర్ ప్లాన్ అనేది చాలా అవసరం. ప్రాపర్ ప్లాన్ అనేది చాలా అవసరం. తర్వాత ఈ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేటప్పుడు సబ్జెక్ట్ వైజ్ ఏ టెక్స్ట్ బుక్స్ చదవాలి, ఏ ఏరియాస్ లో కాన్సన్ట్రేట్ చేయాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లో మనం ఒక 10 మార్కులు అనుకుంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను మై డియర్ స్టూడెంట్స్. ఐ విల్ అడ్వైజ్ యూ సమ్ స్టెప్స్ ఫర్ ప్రిపరేషన్. నెంబర్ 1, మీరేం చేయాలి అంటే ఫస్ట్ మీ దగ్గర ప్రతి సబ్జెక్టుకు కూడా స్టాండర్డ్ బుక్ అయితే మీ దగ్గర ఉండాలమ్మా. స్టాండర్డ్ బుక్ అయితే మీ దగ్గర ఉండాలి, ఒక్క బుక్ అట్లీస్ట్. తర్వాత వీలుంటే ఖచ్చితంగా నువ్వు ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దగ్గర లేదా 2-3 టీం ఉన్న దగ్గర గేట్ క్లాసెస్ వినండి. గేట్ క్లాసెస్ వినండి కంపల్సరీ. పాసిబిలిటీ ఉంటే గేట్ క్లాసెస్ అటెండ్ కానీ. ఇది నా అడ్వైస్. ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారమ్మా. 10 మంది ఎవ్వరు కోచింగ్ తీసుకోకుండా ఎగ్జామ్ రాస్తున్నారనుకోండి, అప్పుడు నీ రియల్ ఎఫర్ట్ బయటకు వస్తుంది. 10 మందిలో ఒక 7 మంది కోచింగ్ తీసుకున్నారు, 3 మంది అసలు 3 మెంబర్స్ అసలు కోచింగే తీసుకోలేదంటే ఈ 3 మెంబర్స్ వీళ్ళని క్యాచ్ చేయాలంటే వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ మీ క్లాసెస్ ఇస్తారు. మనకి సాయి మేధలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఎప్పుడు చూసినా టాప్ 10 లో ర్యాంక్స్ వస్తూ ఉంటాయి మన గేట్ ఎగ్జామ్ లో. దానికి రీజన్ ఏంటంటే మన దగ్గర చేరిన స్టూడెంట్స్ బాగా బ్యూటిఫుల్ గా ఉంటారు. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ లో కూడా నాట్ ఓన్లీ ఫర్ ఎలక్ట్రికల్. ప్లస్ అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీ కూడా డెప్త్. చాలా మంది సబ్జెక్ట్ చెప్తారు, ఎవరు డెప్త్ చెప్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. జూనియర్సా, సీనియర్సా, ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడ చదివారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ని కన్సిడర్ చేసుకోవాలి. రియాలిటీని కన్సిడర్ చేయాలి. తర్వాత మీరు గేట్ క్లాసెస్ విన్నాక నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే ఒక బుక్ ప్రిపేర్ అయ్యారు, ప్యారల్ గా గేట్ క్లాసెస్ విన్నారు, ఒక నోట్స్ కంపల్సరీ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు మంచి నోట్స్ తయారు చేసుకోవాలి. ఇవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే ప్రీవియస్ గేటు, ఈఎస్ఈ ఎవరి అయినా పర్వాలేదు. మార్కెట్ లో జీకే పబ్లికేషన్స్ ఉంది, మేడీజీ పబ్లికేషన్స్ ఉంది, రకరకాల పబ్లికేషన్స్ ఉన్నాయి. ఆ పబ్లికేషన్స్ తీసుకొని గేటు, ఈఎస్ఈ ఉన్న ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. అయితే నువ్వు ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పటికి ఒకవేళ ఒక 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసావు, నువ్వు 100 క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేసావు, అందులో 80 క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ రాసే స్టేజ్ లో ఉన్నావు అంటే నీ ప్రిపరేషన్ అప్ టు ద మార్క్ ఉంది అని. అలా కాకుండా కొద్ది వీడియోలు ఎక్కడన్నా యూట్యూబ్ లో చూడటము, ఆ సబ్జెక్ట్ ని కొద్ది పార్షియల్ నేర్చుకోవడము, ఇవి ఫ్రీగా వస్తాయి. ఎవరు ఏది కూడా కంప్లీట్ గా ఫ్రీ ఇవ్వరమ్మా. మీరు అది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ యూట్యూబ్ లో ఉంటాయి క్లాసెస్, కానీ ఏముంటాయి, ఇప్పుడు నేను ఉన్నాను పవర్ ఎలక్ట్రానిక్స్ క్లాసెస్ చెప్పాను మీకు యూట్యూబ్ లో, ఒకసారి చూడండి బాగుంటాయి. కానీ అలాని ఒక స్ట్రక్చర్డ్ గా మొత్తం ఇచ్చానంటే ఇవ్వను. ఒక 4-5 క్లాసులు చెప్పాను, ఎందుకంటే నా క్లాసెస్ ఎలా ఉంటాయని. అరే అందరు ఇచ్చారు కదా ఏదో చూసుకుందామని అంటే అట్లా కుదరదు. ఒక స్టాండర్డ్ ప్యాటర్న్ లో వెళ్ళాలి. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ నోట్స్ తర్వాత మధ్యలో ఒకటి మర్చిపోయాను, మంచి మెటీరియల్ కూడా ప్రాక్టీస్ చేయాలమ్మా. మంచి మెటీరియల్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఈ విధంగా ఎవరైతే గేట్ లెక్చరర్స్ కంటిన్యూస్ గా వింటూ
స్టాండర్డ్ బుక్ ఒకటి బాగా ప్రిపేర్ అవుతూ నోట్స్ ప్రిపేర్ చేసుకొని మెటీరియల్ వర్కౌట్ చేస్తూ గేటు ఈఎస్సి ఆబ్జెక్టివ్ బుక్స్ ని ప్రాక్టీస్ చేసి లాస్ట్ అండ్ ఫైనల్ అంటే గేట్ ఎగ్జామ్ ఒక 2 నెలల ముందు కంప్లీట్ గా మన ప్రిపరేషన్ ఏముండాలి సార్ అంటే టోటల్ గా మాక్ ఎగ్జామ్స్ రాయాలి. టోటల్ గా మాక్ ఎగ్జామ్స్ రాయాలి. మాక్ ఎగ్జామ్స్ ఎవరైతే ఈ మాక్ ఎగ్జామ్స్ ని ఎంత మాక్సిమం నెంబర్స్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి అంత బెస్ట్ ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలానే ఇవేవి ప్రిపేర్ కాకుండా ఇవేవి వర్కౌట్ చేయకుండా మాక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతానంటే సారీ, యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ర్యాంక్. యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ర్యాంక్. అది మీరు మాక్ టెస్ట్కి వచ్చేటప్పటికి సిలబస్ స్టెప్ బై స్టెప్ ఒకటొకటి మీరు కంప్లీట్ చేసుకుంటూ రావాలి సిస్టమాటిక్ మేనర్ లో. నేను చెప్పిన ఈ ప్రొసీజర్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా టాప్ 10 లో కానీ టాప్ 100 లో అట్లీస్ట్ టాప్ 500 లో అయితే ర్యాంక్ ఉంటుంది మీకు. ఎవరికైనా కావాలి అనుకుంటే మన కాంటాక్ట్ నెంబర్స్ కింద స్క్రోల్ అవుతున్నాయమ్మా. ఆ స్క్రోలింగ్ కి మీరు కాంటాక్ట్ చేయండి. ఓన్లీ రికార్డెడ్ వీడియో క్లాసెస్ ఒక స్ట్రక్చర్డ్ మేనర్ లో కావాలి అనుకుంటే ఒక ప్రైస్ తో ప్రొవైడ్ చేస్తారు. లేదు సార్ మేము వీడియో లెక్చర్స్ తీసుకుంటాము, లైవ్ లో క్లాసులు వింటాము, తర్వాత ఫిజికల్ కోచింగ్ కూడా వస్తాము అనుకుంటే ఇంకొక ప్రైస్ ఉంటుంది. మీరు యూటిలైజ్ చేసుకొని ఈ రోజు కాదమ్మా ఒక్కసారి ప్రాసెస్ ఇలా స్టార్ట్ అయింది అంటే మళ్ళీ మళ్ళీ కూడా ఈ సెలెక్షన్ ప్రాసెస్ ఇలానే ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సెలెక్షన్ ప్రాసెస్ ఇదే ప్రొసీజర్ లో ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అమ్మా. ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లో మామూలుగా గేట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ వేరే, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ వేరే. ఇప్పుడు అదర్ ప్రిపరేషన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ తీసుకున్నావు, నువ్వు జెన్కో వాళ్ళు ఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారంటే బేసిక్ ఫండమెంటల్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అదే గేట్కి వచ్చేటప్పటికి ప్రాబ్లమాటిక్ టాపిక్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ అప్రోచ్ ఎప్పుడు కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ లో ఉంటుంది. అప్లికేషన్ ఓరియంటెడ్ లో ఉంటుంది. ఈ వీడియోని అందరూ కూడా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అమ్మా. మస్ట్ అండ్ షుడ్ గా మీ ఫ్రెండ్స్ ఈ వీడియో నుంచి గెయిన్ అవుతారని నా నమ్మకం. మస్ట్ అండ్ షుడ్ గా వింటారు. ఈ నెట్వర్క్ ఎలిమెంట్స్ లో బేసిక్ ఒక పాయింట్ ఒక క్వశ్చన్ వస్తుందమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడి నుంచి వస్తాయి సార్ అంటే థెవెనియన్స్ థీరం ఒకటి, థెవెనియన్స్ థీరం ఒకటి, సూపర్ పొజిషన్ థీరం ఒకటి, మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం ఒకటి. థీరమ్స్ నుంచి ఒక క్వశ్చన్ లేకుండా జనరల్ గా క్వశ్చన్ పేపర్ ఉండదు. అలానే మిగతా చదవద్దని నా ఉద్దేశం కాదు. ఎవరైనా థెవెనియన్స్ థీరం చేయాలి అంటే మెష్ నోడ్ అనాలిసిస్ రావాలి వాళ్ళకి. మెష్ నోడ్ రావాలంటే కేసీఎల్ రావాలి. ఇవి ఫండమెంటల్స్ అమ్మా. కానీ వాటిని బ్రీఫ్ గా చదివి ఈ టాపిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఈ టాపిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత దేర్ ఈజ్ నో డౌట్ ట్రాన్సియెంట్స్ నుంచి, దట్ డీసీ ట్రాన్సియెంట్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. డీసీ ట్రాన్సియెంట్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత స్టడీ స్టేట్ అనాలిసిస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. రెజోనెన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. 2 పోర్ట్ నెట్వర్క్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. జనరల్ గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి 3 ఫేజ్ సర్క్యూట్స్ లో కూడా క్వశ్చన్ అడుగుతాడు. ఇవి వీటిపైన బాగా కాన్సన్ట్రేట్ చేయమని నేను చెప్తాను. దీనికి స్టాండర్డ్ బుక్ వచ్చేసి అలెగ్జాండర్ సాదిక్యూ. అలెగ్జాండర్ సాదిక్యూ. కిమ్మెర్లీ ఒక టెక్స్ట్ బుక్ ఉందమ్మా. కిమ్మెర్లీ గురించి మీరేమి పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. ఒక్క టెక్స్ట్ బుక్ స్టాండర్డ్ బుక్స్ అయితే చాలు. అలెగ్జాండర్ సాదిక్యూలో ఉన్న ప్రాబ్లమ్స్ వేసి తర్వాత ఆబ్జెక్టివ్కి వెళ్తే మీకు బెనిఫిట్ ఉంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ కొద్దిగా తక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్. ఈ తక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ లో దీంట్లో మీకు హెయిత్ అనేది ఒక సింపుల్ స్టాండర్డ్ బుక్. హెయిత్ అనే బుక్ సింపుల్ స్టాండర్డ్ బుక్ అమ్మా. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి జనరల్ గా రీసెంట్ గా మనం అబ్జర్వ్ చేసామంటే లాస్ట్ ఇప్పుడు నువ్వు వెరిఫై చేసుకున్నావంటే ప్రీవియస్ అనాలిసిస్ నువ్వు వెరిఫై చేసుకున్నావంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ గాస్ లా పైన క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడమ్మా. గాస్ లా పైన క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇది రొటీన్ గా అడుగుతున్న క్వశ్చన్. దేనిపైనమ్మా? గాస్ లా పైన. తర్వాత చూడండి అమ్మా, కెపాసిటర్స్ ని ఎట్టి పరిస్థితుల్లో వద్దొద్దు మీరు. కెపాసిటర్, దాని ప్రాపర్టీస్, అరేంజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ రెగ్యులర్ గా ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే గేట్ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ రిపీట్ కావు, కానీ టాపిక్స్ రిపీట్ అవుతాయి. అంటే ఏంటి సార్ మాకు అర్థం కాలేదు మీరు చెప్పే పాయింట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ థెవెనియన్స్ థీరం ఉంది. థెవెనియన్స్ థీరం లో ఒకసారి ఇచ్చిన క్వశ్చన్ ఇంకోసారి రాదు, కానీ థెవెనియన్స్ థీరం మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఆ పాయింట్ మీరు తెలుసుకోవాలి. ఇవి ఇంపార్టెంట్ ఏరియాస్. ఏవి సార్? గాస్ లా ఒకటి, కెపాసిటర్స్ ఒకటి, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఒకటి. ఈ 3 ఏరియాస్ లో
రెగ్యులర్ గా మనకి క్వశ్చన్ అడుగుతుంటారు. మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాబట్టి మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్, సెల్ఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ లో కూడా స్కోప్ ఉంటుంది. కోఎఫిషియంట్ ఆఫ్ కపులింగ్, మ్యూచువల్ ఇండక్టెన్స్, సెల్ఫ్ ఇండక్టెన్స్, దాంట్లో కూడా ఒక మార్క్ స్కోప్ ఉంటుంది. ఆల్రెడీ ఎనర్జీ స్టోర్ అయితే ఏంటి, స్టోర్ కాకపోతే ఏంటి అని. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఇది ఒక మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అమ్మా. ఓపెన్ హ్యామ్ అనేది స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ దీనికి, లేదా జార్డాన్ కూడా ఒక మంచి బుక్. బట్ ఒకటే బుక్ ఫాలో అవ్వండి, మరి అంత అవసరం లేదు. ఓపెన్ హ్యామ్ టెక్స్ట్ బుక్ ఫాలో అయితే సరిపోతుంది. దీంట్లో మీకు జెట్ ట్రాన్స్ఫార్మ్ లో ఒక క్వశ్చన్ గ్యారంటీ వస్తుందమ్మా. సిగ్నల్స్ లో ఒక క్వశ్చన్ వస్తుంది, పీరియాడిక్ సిగ్నల్స్ లో ఒక క్వశ్చన్ వస్తుంది. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ గా 2-3 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 4 ఇయర్ సిరీస్ మ్యాథమెటిక్స్ కూడా ఉపయోగపడుతుంది. ఇది పార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనమాట. రిప్రజెంటేషన్ ఆఫ్ ద వేరియస్ సిగ్నల్స్, లీనియర్, టైం వేరియంట్, ఇన్వేరియంట్ కూడా రీసెంట్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ అడిగాడు. సిగ్నల్స్ మ్యాథమెటిక్స్ ని కంబైన్ చేసుకొని ఒక ప్యాటర్న్ లాగా తీసుకోవాలి. ఇంకా మన ఫ్రెండ్ వచ్చినాడు, ఎవరిసారి ఎలక్ట్రికల్ మిషన్స్ లో ట్రాన్స్ఫార్మర్స్ అమ్మా. ట్రాన్స్ఫార్మర్స్ లో ఎక్కడో అడుగుతాడు సార్ క్వశ్చన్ అంటే, నెంబర్ 1 మీకు క్వశ్చన్ అడగడానికి 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఒక ఏరియా. 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఒక ఏరియా, ఇది ఒక క్వశ్చన్. కనెక్షన్, వాటి గ్రూపింగ్ ఏంటి, వాటిపైన వెక్టార్ గ్రూప్స్ అని ఇక్కడ ఇచ్చారు చూడండి. వెక్టార్ గ్రూప్స్, ప్యారలల్ ఆపరేషన్. తర్వాత ఇంకో క్వశ్చన్ ఆటో ట్రాన్స్ఫార్మర్ నుంచి వస్తుంది. ఇంకో క్వశ్చన్ ఆటో ట్రాన్స్ఫార్మర్ నుంచి. ప్రాబ్లమ్సే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ గేట్ ఎగ్జామ్ లో ఇన్స్టెడ్ ఆఫ్ థియరీ క్వశ్చన్స్, న్యూమరికల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూ కెన్ సీ మోర్ నెంబర్. తర్వాత ఓసిఎస్సి టెస్ట్, ఎఫిషియన్సీ రెగ్యులేషన్ క్యాలిక్యులేషన్స్, రెగ్యులేషన్స్. ఎఫిషియన్సీలో కూడా మనకి ఏంటి సార్, ఎఫిషియన్సీలో కూడా ఏది మామూలుగా పర్ యూనిట్ క్యాలిక్యులేషన్స్ కానీ, లేదా ఎడ్డీ కరెంటు, హిస్టరిసిస్ లాస్ క్యాలిక్యులేషన్స్, దాంట్లో కూడా ఒక ప్రాబ్లము కొద్దిగా డిస్ చేస్తూ ఉంటాడు. ఫ్రీక్వెన్సీ, వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ రిలేషన్స్ బేస్ చేసుకొని V/F రేషియో కాన్స్టెంట్, V/F రేషియో ఇస్ నాట్ కాన్స్టెంట్, దానిపైన కూడా వస్తుంది. ఓసిఎస్సి టెస్ట్ లో కూడా క్వశ్చన్ వెరీ లిమిటెడ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ ఒక స్టాటిక్ మిషన్ కాబట్టి నువ్వు ఈజీగా అనలైజ్ చేయొచ్చు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం ఫర్ యూ. మన వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి సాయి మీద రమణ సార్ ఆటో ట్రాన్స్ఫార్మర్ ఒక వీడియో కొట్టండి. మీకు అంతకు ముందు ఏం నాలెడ్జ్ వచ్చు, మీరు ఏం నేర్చుకోవాలి, సార్ దగ్గర మన కోచింగ్ తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్ ఉంటుందో మీకు అర్థమవుతుంది. సార్ అంటే ఎవరో కాదు నేను, మళ్ళీ మర్చిపోయారు మీరు. తర్వాత డీసీ మిషన్స్కి వచ్చేసేటప్పటికి స్పీడ్ కంట్రోల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. చాలా ఎక్కువగా స్పీడ్ కంట్రోల్ అడుగుతూ ఉంటాడు. అప్లికేషన్స్ కూడా సిరీస్ అండ్ షంట్, వాటి అప్లికేషన్ చాలా బాగా కాన్సన్ట్రేట్ చేస్తాడు. అప్పుడప్పుడు సపరేట్లీ ఎక్సైటెడ్ పైన ప్రాబ్లం ఇవ్వడానికి ఆస్కారం ఉంది. తర్వాత ఇండక్షన్ మోటార్లో వెరీ లిమిటెడ్ ఏరియా అమ్మా, పెద్ద ఏం లేదు మీకు అక్కడ. ప్రాబ్లమ్స్ వచ్చేసి టార్క్ స్పీడ్ పైన, క్యారెక్టరిస్టిక్స్ పైన, బ్లాక్డ్ రోటార్ టెస్ట్ పైన, స్పీడ్ కంట్రోల్ మెథడ్స్ అప్లికేషన్స్, వాటి ఈక్వలెంట్ సర్క్యూట్. సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ లో అంటే అప్లికేషన్స్ వస్తాయి ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అప్పుడప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. బట్ సింక్రనస్ మిషన్ కి వచ్చేటప్పటికి, ఈ సింక్రనస్ మిషన్ లో ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ద జనరేటర్స్ లో వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ద జనరేటర్ అంటే 2 ఆల్టర్నేటర్ లోడును షేర్ చేసుకునేటప్పుడు వాటి యొక్క డ్రూపింగ్ క్యారెక్టరిస్టిక్స్ బేస్ చేసుకొని స్పీడ్స్ ఎలా ఆపరేట్ అవుతూ ఉంటాయి, వాటి రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. తర్వాత రెగ్యులేషన్ మెథడ్స్ ఏంటి, దాని నుంచి చిన్న ప్రాబ్లమ్స్ ఎఫెక్టెడ్. తర్వాత పిచ్ ఫ్యాక్టర్ పైన కూడా, పిచ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేషన్స్, అది ఫండమెంటల్ కావచ్చు, హార్మోనిక్స్ పైన కూడా కావచ్చు. తర్వాత టైప్స్, లాసెస్ అండ్ ఎఫిషియన్సీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి ప్యారలల్ ఆపరేషన్, ఇంకోటి రెగ్యులేషన్ పైన ప్రాబ్లమ్స్, తర్వాత టైప్స్, లాసెస్ అండ్ పవర్ ఈక్వేషన్ పైన కూడా మనకి క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దేంట్లో, సింక్రనస్ మిషన్ లో ఆల్టర్నేటర్ అండ్ సింక్రనస్ మోటార్. తర్వాత పవర్ సిస్టమ్కి వచ్చేటప్పటికి సిఎల్ వాద్వా ఒక యూనివర్సల్ బుక్ లాగా. స్టీవెన్సన్ వచ్చేసి అనాలిసిస్ కి బాగుంటది. పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్ కి పోతే బద్రీరామ్ అవసరం. ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొటెక్షన్ కి బద్రీరాము, అనాలిసిస్ కి బద్రీరామ్ లో ఫాల్ట్ అనాలిసిస్ కూడా చాలా బాగుందమ్మా. రీసెంట్ పబ్లికేషన్స్ లో ఫాల్ట్ అనాలిసిస్ చాలా బాగా ఇచ్చాడు. గో త్రూ ఇట్, బాగా డీటెయిల్డ్ గా ఉంది. తర్వాత లోడ్ ఫ్లోస్ స్టెబిలిటీకి అయితే స్టీవెన్సన్ బాగుంటుంది.
ట్రాన్స్మిషన్ లైన్స్, బేసిక్ ఫండమెంటల్స్, క్యారెక్టర్స్, ఇంపిడెన్స్ వాటాలు అయితే సిఎల్ వాటిలోకి వెళ్ళాలి మీరు. తర్వాత ఇందులో ట్రాన్స్మిషన్ లైన్ కాన్సెప్ట్స్ మెయిన్గా ఫస్ట్ మోస్ట్ ఐ కెన్ సజెస్ట్ యూ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఈజ్ సిమ్మెట్రికల్ కాంపోनेंट्स, सिमेट्रिकल एंड अनसिमेट्रिकल फॉल्ट कैलकुलेशन. वन क्वेश्चन आएगा. इंको क्वेश्चन ఎక్కడి నుంచి వస్తది అంటే పర్ యూనిట్ క్యాలిక్యులేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తది. ఇంకో క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తది అంటే లోడ్ ఫ్లో స్టడీస్ లో బస్ అడ్మిటెన్స్, గాసాయిడల్ మెథడ్, అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ ఫార్మేషన్, న్యూటన్ రాప్సన్ మెథడ్ లోడ్ ఫ్లోస్ లో జాకోబియన్ మ్యాట్రిక్స్ సైజు, జాకోబియన్ మ్యాట్రిక్స్ సైజు, నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆ రిలేటెడ్ పైన గ్యారెంటీ ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత స్టెబిలిటీ పైన ట్రాన్సియెంట్ స్టెబిలిటీ, స్టడీ స్టేట్ స్టెబిలిటీ వాటి యొక్క సింపుల్ కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్స్, ఈక్వల్ ఏరియా క్రైటీరియా పైన కూడా మస్ట్ అండ్ షుడ్ గా వన్ క్వశ్చన్ గ్యారెంటీ స్టెబిలిటీలో. అసలు ఎకనామికల్ లోడ్ డిస్పాచింగ్ లేకుండా క్వశ్చన్ పేపర్ నార్మల్ గా ఇవ్వడు. ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. ప్రొటెక్షన్ లోకి వచ్చేటప్పటికి డిఫరెన్షియల్ ప్రొటెక్షన్ పైన బాగా కాన్సన్ట్రేట్ చేస్తాడు. తర్వాత పెర్ఫార్మెన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అంటే షంట్ కాంపన్సేషన్, సిరీస్ కాంపన్సేషన్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఇన్సులేటర్స్, కేబుల్స్ లో కూడా మన క్వశ్చన్స్ వస్తాయి. ఇలా ఒక క్వశ్చన్ ఏ ఏ ఏరియాస్ పైన వస్తాయి అనేది మనకి పవర్ జనరేషన్ థియరీ అమ్మా. నువ్వు జెన్కో వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేశారనుకో, జనరేషన్ లో 5 బిట్లు ఇస్తారు. గేట్ ఎగ్జామ్ లో జనరేషన్ లో 1 మార్క్ రావడం కూడా డౌటే ఉంటుంది అనమాట. కాబట్టి ఎగ్జామ్ ప్యాటర్న్ బట్టి మన ప్లానింగ్ కూడా మారిపోవాలి. మీరు అసలు వరీ కావాల్సిన పని లేదు. ఒక్కసారి మీరు మన ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి కోచింగ్ తీసుకుంటే మస్ట్ అండ్ షుడ్ గా కొడతారు. చూడండి, కంట్రోల్ సిస్టమ్స్ లో ఐజీ నాగరత్ ఒక స్టాండర్డ్ బుక్, బీసీ కువో ఇంకో బుక్. దీంట్లో ఏ ఏరియాస్ లో కాన్సన్ట్రేట్ చేయాలి సార్ అంటే నెంబర్ 1 టాపిక్ ఇక్కడ చూడండి, స్టేట్ స్పేస్ మోడల్. వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్ ఇది. స్టేట్ స్పేస్ మోడల్లో గ్యారంటీ కోసం పిఐడి కంట్రోలర్, పిఐ కంట్రోలర్, లాగ్ లీడ్ కాంపన్సేటర్ లో ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత నైక్విస్ట్ ప్లాట్, ఇవన్నీ ప్రొసీజర్స్ అందరికీ తెలుసు, అన్ని బాగా చదవాలి. బోడో ప్లాట్, రూట్ లోకస్, నైక్విస్ట్ అండ్ రూత్ ఐవిడ్స్ క్రైటీరియా 2 క్వశ్చన్స్ వస్తాయి దాని నుంచి. తర్వాత స్టడీ స్టేట్ అనాలిసిస్ లో ఎర్రర్, స్టెబిలిటీని ఎలా ఐడెంటిఫై చేయాలి వీటిపైన క్వశ్చన్ వస్తుంది. థియరీ క్వశ్చన్ రాయాలి అనుకుంటే ఫీడ్బ్యాక్ ప్రిన్సిపల్స్ పైన వస్తుంది. బ్లాక్ డయాగ్రామ్ ఒక రిడక్షన్ టెక్నిక్ పైన, సిగ్నల్ ఫ్లోగ్రాఫ్స్ పైన క్వశ్చన్ వస్తుంది. ఇది స్టాండర్డ్ క్వశ్చన్స్ వస్తాయమ్మా. ఈజీగా స్కోర్ చేయొచ్చు. మన దగ్గర కూడా వీడియోస్ ఉన్నాయి. ఒక శాంపుల్ వీడియో చూడండి. నాగార్జున సార్ అని చెప్పాడు, ఆయన ఎలా మీ క్లాస్ చెప్పాడో మీకు అర్థమవుతుంది. ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్కి వచ్చేటప్పటికి ఒక 3 మార్క్స్ వస్తాయి. అందులో బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది పవర్ అండ్ ఎనర్జీ మెజర్మెంట్. మనం ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ కాబట్టి దీనిపైన ప్రాబ్లమ్స్, బ్రిడ్జెస్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ మెజర్మెంట్, పొటెన్షియోమీటర్ పైన ప్రాబ్లం ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది. ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా, సిటీపీటీ కూడా మనకి ఇంపార్టెంట్. డిజిటల్ వోల్ట్ మీటర్ లో రెజల్యూషన్, సెన్సిటివిటీ, ఎర్రర్ క్యాలిక్యులేషన్స్ ఇంపార్టెంట్. తర్వాత ఆసిలోస్కోప్ ఎలక్ట్రానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అప్పుడప్పుడు అడుగుతాడు. ఎర్రర్ అనాలిసిస్ లో క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎర్రర్ అనాలిసిస్ లో ఆసిలోస్కోప్, సిఆర్ఓ కూడా మనకి ఇంపార్టెంట్. అయితే ఒక్కసారి ఏకే సహాని బుక్ తీసుకొని మన సిలబస్ వరకు, అది చాలా పెద్ద బుక్ అమ్మా, అదంతా నువ్వు చదవాల్సిన పని లేదు. బ్రిడ్జెస్ ఏమున్నాయి, ఒక్కో టేబుల్ లాగా క్రియేట్ చేసుకొని చదివితే నీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. దీని తర్వాత అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఇది సూపర్ డూపర్ సబ్జెక్టు. దీంట్లో మంచి స్కోర్ చేయాలి అనుకుంటే ఫస్ట్ నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్ ఆపరేషనల్ యాంప్లిఫైర్, వీటి అప్లికేషన్స్. ఇక్కడ ఉన్నాయి చూడండి, యాక్టివ్ ఫిల్టర్స్, సైలెంట్ కే, బటర్వర్త్, విసిఓ, టైమర్స్, ఇవన్నీ కూడా దే ఆర్ కమ్ అండర్ ఆప్ యాంప్స్. 1 క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. తర్వాత ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. బయాసింగ్, దట్టు కరెంట్ మిర్రర్ బయాసింగ్, ఐసీస్ లో ఉపయోగించే బయాసింగ్ పైన క్వశ్చన్ అడుగుతుంది. మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో క్లిప్పర్స్, క్లాంపర్స్ కూడా మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్. డయోడ్ ఈక్వలెంట్ సర్క్యూట్స్ పైన ఒక క్వశ్చన్. అంటే ఇలా వస్తూ ఉంటాయి. అంటే ఒక 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అమాంగ్ ఆల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఆప్ యాంప్. తర్వాత మీకు బయాసింగ్ సర్క్యూట్స్,
తర్వాత డయోడ్ ఈక్వలెంట్ సర్క్యూట్, తర్వాత క్లిప్పర్స్ క్లాంపర్ సర్క్యూట్స్. డిజిటల్కి వచ్చేటప్పటికి A2D కన్వర్టర్స్ లో ఒక క్వశ్చన్ గ్యారంటీ అడుగుతాడమ్మా. స్మిత్ ట్రిగ్గర్ బాగా నేర్చుకోండి, దాని ఈక్వేషన్స్ బాగా తెలుసుకోండి. మల్టీప్లెక్సర్ లో డామ్ షూర్ క్వశ్చన్ మల్టీప్లెక్సర్ లో. తర్వాత సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్ లో కౌంటర్స్ ఉంది చూడండి, డిఫరెంట్ కౌంటర్స్, అది కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. కాంబినేషన్ సర్క్యూట్ లో మల్టీప్లెక్సర్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్ లో కౌంటర్స్, వీటిపైన కాన్సన్ట్రేట్ చేయండి. దీనికి మోరిస్ మ్యానో టెక్స్ట్ బుక్ ఫాలో కండమ్మా. ఫర్ దిస్ యూ కెన్ ఫాలో ద మోరిస్ మ్యానో, ఇక్కడ రాశాను చూడండి. తర్వాత మన తెలుగు ఆథర్ ఆనంద్ కుమార్ అని మంచి టీచర్, ఆయన బాగా కూడా రాశాడు. ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఆథర్, మీ సబ్జెక్ట్ కి బాగా చెప్తారు, బాగా రాశాడు సార్ బుక్. సో ఇవన్నీ కూడా మీరు ఫాలో కండి. బట్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ కి బాయిల్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది మీకు. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకైతే చాలా ఎక్కువ కావాలి, సెడ్రాన్ స్మిత్ అవన్నీ మీకు అవసరం లేదు, లిమిటెడ్ మార్క్స్ వస్తాయి కాబట్టి వాటిపైన కాన్సన్ట్రేట్ చేయండి. మన ఫ్రెండ్ ఉన్నాడు చూడండి, పవర్ ఎలక్ట్రానిక్స్ అడ్వాన్స్డ్ సబ్జెక్టు, సూపర్ డూపర్ సబ్జెక్టు, రషీదు, నెట్మోహన్, బిమ్రా. ఫస్ట్ స్టేజ్ లో చదువుతున్నాడు బిమ్రా, చదవండి. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అవి పెద్ద ప్రాబ్లం కాదు, నువ్వు కనుక్కుంటావు, బాగా డెప్త్ పోయి చదువుతుంటే కనుక్కుంటావు. దీంట్లో కాన్సన్ట్రేట్ చేయాల్సిందంటే ఫైరింగ్ గేటింగ్ సర్క్యూట్స్ పైన చిన్న చిన్న 1 మార్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డివైజెస్ పైన అప్లికేషన్స్ పైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్విచ్చింగ్ లాసెస్ పైన క్వశ్చన్ ఇస్తాడు, స్విచ్చింగ్ లాసెస్ పైన ప్రాబ్లమ్స్ వస్తాయి, స్విచ్చింగ్ లాసెస్ పైన SCR. తర్వాత కన్వర్టర్స్, DC టు బక్ బూస్ట్ కన్వర్టర్, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఒకటే చిన్న ఒకసారి కన్వర్టర్ చదివావు నువ్వు, స్టూడెంట్ ఏం చేయాలంటే బక్ కన్వర్టర్, వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వేషన్, అవుట్పుట్ కరెంట్ ఈక్వేషన్, క్రిటికల్ రెసిస్టెన్స్, క్రిటికల్ ఇండక్టెన్స్, ఫార్ములాస్, దాంట్లో కన్క్లూజన్స్. ప్యారలల్ ఇంకో టేబుల్ ఏం వేసుకోవాలి నువ్వు, బూస్ట్ కన్వర్టర్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, బక్ బూస్ట్ కన్వర్టర్స్ డిఫరెన్స్ ఏంటి అని ఒక మొత్తం డిఫరెన్స్ ఐడెంటిఫై చేసామంటే ఆటోమేటిక్ గా 1 మార్క్ వస్తుంది, డెడ్ ఈజీగా స్కోర్ చేస్తాం. తర్వాత కామ్యుటేటింగ్ సర్క్యూట్స్ కూడా ఇంపార్టెంట్, దట్టు కరెంట్ కామ్యుటేటెడ్ సర్క్యూట్, వోల్టేజ్ కామ్యుటేటెడ్ సర్క్యూట్స్ మోస్ట్ పాపులర్ సర్క్యూట్స్ అవి. తర్వాత AC టు DC వోల్టేజ్ కన్వర్టర్స్ అంటే కన్వర్టర్స్, ఇవి ఫేస్ ఆల్ లైన్ హార్మోనిక్స్ అన్కంట్రోల్డ్, 3 ఫేజు సింగిల్ ఫేజు కన్వర్టర్స్ లో క్వశ్చన్ పేపర్ లేకుండా ఇంతవరకు ఎప్పుడు కూడా మనకి గేట్ క్వశ్చన్ పేపర్ ప్రింట్ చేయలేదు. అలా ప్రింట్ చేశారు అంటే అందులో పవర్ ఎలక్ట్రానిక్ సిలబస్ లేకుండా ఉంటే ప్రింట్ అవుతుంది. దీంట్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే పవర్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేషన్స్. ఒక్కొక్క సెమీ కన్వర్టర్ లో, ఫుల్ కన్వర్టర్ లో, 3 ఫేజ్ లో, సింగిల్ ఫేజ్ లో ఎలా పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది, డిస్టార్షన్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది, హార్మోనిక్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది, వాటిపైన బాగా ఒక ఐడియాని, ఒక కంక్లూజన్ డెవలప్ చేసుకోండి. తర్వాత ఇన్వర్టర్స్ వచ్చేటప్పటికి వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టరు, కరెంట్ సోర్స్ ఇన్వర్టర్ రెండు ఇంపార్టెంట్. దాంట్లో మనకి 180 డిగ్రీస్ మోడ్ ఒకటి, 120 డిగ్రీస్ మోడ్ ఒకటి. దాంట్లో కంపారిజన్ చేసుకోండి, 180 డిగ్రీస్ మోడ్ లో 120 డిగ్రీస్ మోడ్ లో అడ్వాంటేజ్లు ఏంటి, డిసడ్వాంటేజ్లు ఏంటి, ఏ థైరిస్టర్ ఎంతసేపు కండక్ట్ అవుతుంది, ఆ కండక్ట్ అయినప్పుడు దాని కరెస్పాండింగ్ అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వేషన్స్ ఎలా వస్తాయి, ఎక్కడ వాడతాం వీటిని. దట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పల్స్ విడ్త్ మాడ్యులేషన్ అమ్మా. పల్స్ విడ్త్ మాడ్యులేషన్ పైన కూడా పక్కా 100% గ్యారంటీ కోసం. పల్స్ విడ్త్ మాడ్యులేషన్ ఇన్వర్టర్స్ లో అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి నా క్లాసులు మీరు విన్నారంటే అబ్సల్యూట్ గా మీరు ఆటోమేటిక్ గా మంచి ఐడియా మీకు డెవలప్ అవుతుంది. డోంట్ వరీ అబౌట్ దట్ వన్. ఒకసారి మీరు ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరికైనా జెన్కో గేట్ కోచింగ్ కావాలి అనుకుంటే మీరు మన ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అయ్యి మీరు యూటిలైజ్ చేసుకోండి. మస్ట్ అండ్ షుడ్ గా బెనిఫిట్ ఉంటుంది. మన కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఆల్ ద బెస్ట్ అమ్మా. మీరు ఆ కరెస్పాండింగ్ నెంబర్కి ఇస్తే కోచింగ్ ఫీజు డీటెయిల్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తారు. దానికి మీరు ఎన్రోల్ చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్. ప్లీజ్ షేర్ అండ్ లైక్, subscribe. Don't forget to subscribe.